ఆన్లైన్ బెట్టింగ్ యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన సత్యసాయి జిల్లాలోని పరిగి మండలంలో చోటు చేసుకుంది. ఆర్థికంగా నలిగిపోయిన జయచంద్ర అనే డిగ్రీ స్టూడెంట్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోతూ ఆన్లైన్ గేమ్లు, యాప్స్ డౌన్లోడ్ చేయొద్దని షర్ట్ పై రాసుకున్నాడు. ఇక ఆన్లైన్ బెట్టింగ్ యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన సత్యసాయి జిల్లాలోని పరిగి మండలంలో చోటు చేసుకుంది. ఆర్థికంగా నలిగిపోయిన జయచంద్ర అనే డిగ్రీ స్టూడెంట్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తాను చనిపోతూ ఆన్లైన్ గేమ్స్, యాప్స్ డౌన్లోడ్ చేయొద్దు అంటూ షర్ట్ పై రాసుకున్నాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి, ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఈ గేమ్స్కి సంబంధించి ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు అవుతూనే ఉన్నాయి. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ప్రియా, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ ఎంత ప్రమాదకరమో మరొక ఘటన చూస్తున్న ప్రత్యక్షంగా అర్థమవుతుంది. ఒక యువకుడు బెట్టింగ్ నష్టపోయి ఆత్మహత్య చేసుకుని తనలా ఎవరో కాకూడదు అంటూ కూడా షర్ట్ పై రాసుకున్నాడు. ఏమేమి రాసుకున్నాడు పూర్తిగా చూడొచ్చు మనం. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దండి అంటూ కూడా రాసుకోవడం తీవ్రంగా విషాదము కలగలేదు అని చెప్పొచ్చు. సత్యసాయి జిల్లా పరిగి మండలం పరిగి గ్రామానికి చెందిన జయచంద్ర డిగ్రీ చదువుతున్నాడు ఈ విద్యార్థి. కొన్ని బెట్టింగ్ యాప్లు, ఇది ఐపీఎల్ వస్తుంది కాబట్టి ఈ బెట్టింగ్ యాప్లు ఇదే ఆన్లైన్ గేమ్స్ కు ఆకర్షితులై కొన్నాళ్ళు కూడా ఇది విద్యార్థి బెట్టింగ్ లోను, ఆన్లైన్ గేమ్స్ లో తీవ్రంగా నష్టపోయి తెలుస్తుంది. లక్షల సంఖ్యలో నష్టపోయి ఆ నష్టాన్ని భరించలేక రైలు కింద పడి ప్రాణం తీసుకుని ప్రాణం తీసుకున్న సమయంలో కూడా ఆయన మరొకరి గురించి ఆలోచించి ఇలా ఎవరో కాకూడదు అలా ఆలోచించి తన షర్టుపై కూడా రాసుకొని చనిపోవడం కూడా తీవ్ర విషాదం కలగలేదు అని చెప్పొచ్చు. డిగ్రీ చదువుకున్న యువకుడు ఇలా బెట్టింగ్ పాలై చనిపోవడం కూడా తల్లిదండ్రులకు కూడా తీవ్ర ఆవేదన కలిగిస్తుంది. ఆ యువకుడి మరణంతో మరికొంతమంది మారాలనే ఉద్దేశంతో కూడా యువకుడు ఇలా కేజీతో తెలుస్తుంది. రైలు కింద పడి తెల్లవారుజామున చనిపోయినట్టు కూడా మనకు ప్రస్తుతం వార్తలు ఉంటూ ఉన్నాయి. పూర్తి వివరాలు కొన్ని కూడా పోలీసు దర్యాప్తుగా వెలిపించే అవకాశం ఉంది. ఏ బెట్టింగ్ యాప్ ఎంత పెట్టడం కూడా పూర్తి వివరం అదే మనకి రేపు ఇవాళ దాంట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రియా, అయితే బెట్టింగ్ లో ఇప్పటికైనా సరే యువత మేలుకొని బెట్టింగ్ యాప్ దూరంగా ఉంటే మంచిదని ఇటు పోలీసులు కానీ ఆ విద్యార్థి చనిపోయి తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు. ప్రియా, ఓకే, రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.